బీహార్ పొలిటికల్ డ్రామా క్లైమాక్స్ కు చేరింది. ముఖ్యమంత్రి జితిన్ రామ్ మంజుని గద్దె దింపాలన్న జేడీయూ పంతం నెగ్గింది. మాజీ సీఎం నితీష్ కుమార్ కు మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతుంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది. మాంఝీని తప్పించి నితీష్ కుమార్ కు సీఎం సీట్ అప్పగించే దిశగా జేడీయూ చేపట్టిన ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. పార్టీ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ చీఫ్ శరద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి పార్టీకి చెందిన 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది, శాసన మండలికి చెందిన 41 మంది సభ్యుల్లో 37 మంది హాజరయ్యారు. తర్వాత నితీష్ కుమార్ ను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్లు చేసిన ప్రతిపాదనలకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. దీంతో పార్టీ కొత్త శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికైనట్లయింది. అంతకుముందు జేడీయూలో రాజకీయాలు హైడ్రామాను తలపించాయి. తనను తప్పించేందుకు రంగం సిద్ధమైందని గ్రహించిన మాంఝీ చివరి ప్రయత్నంగా అసెంబ్లీ రద్దు అస్త్రాన్ని ప్రయోగించాలని చూశారు. ఎల్పీ భేటీకి ముందు ఆయన హడావుడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి 29 మంత్రులు హాజరు కాగా 2 మంత్రులు రంజన్ సింగ్ లలాన్, పీకే సాహిల్ ను బర్తరఫ్ చేయడంతో వారిద్దరూ హాజరు కాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను ముందుంచగా 8 మంది మాత్రమే బలపరిచారు. అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన 20 మంది మంత్రులు గవర్నర్తో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు పంపారు. అటు మాంఝీ నితీష్ల మధ్య సయోధ్య కుదర్చడానికి శరద్ యాదవ్ చివరి వరకు ప్రయత్నాలు చేశారు. గద్దె దిగాలంటూ మాంఝీని ఒప్పించేందుకు ప్రయత్నించారు. నితీష్ నివాసంలో 2 గంటల పాటు చర్చలు జరిపినా అవేవీ ఫలించలేదు. మెజార్టీ ఎమ్మెల్యేలు నితీష్ వైపే మొగ్గినా మాంఝీ వెనక్కి తగ్గడం లేదు. మరో 15 మంది మంత్రులను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్కు సిఫార్సు చేశారు. మాంఝీ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని, ప్రభుత్వం కొనసాగించేందుకు అవసరమైతే బీజేపీ సాయం తీసుకుంటారని ఆయన మద్దతుదారులు తెలిపారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.